నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కళాకారులందరినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తెచ్చి ఒక వీడియో బుక్ డైరీ లాగా వాళ్ళ బ్రీఫ్ బయోడేటా ఎవరికైనా ప్రజలకు ప్రేక్షకులకు అవసరాలు ఉంటే, ఇప్పుడు యూట్యూబ్ చాలా వైరల్ విజృంభిస్తుంది సొసైటీలో, సోషల్ మీడియాలో. ఈ ఫిలిమ్స్ కానీ లేకపోతే చాలా మట్టుకు అంటే చాలా తక్కువ చూస్తారు ప్రజలు. కాబట్టి ఇది ఒక మాధ్యమంగా అందరికీ ఇది ఒక వాళ్ళ. సార్ మీ గురించి చెప్పండి, మీరు ఎవరు, మీ పేరు, మీరు మీ ఊరు సార్ చెప్పండి. తప్పకుండా సార్, ఇది చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎందుకంటే మామూలుగా అన్ని అట్లా విజిటింగ్ కార్డు అట్లా నా మామూలుగా ఉంది, ఇదంటే 1-on-1 ఇంటరాక్టివ్ ఉంది. క్యా బాత్. సో చాలా మంచి ఐడియా ఇది. అదే మై బెస్ట్ విషెస్. సో నాకు కూడా చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అని. యా. సో ఇది సార్ మై నేమ్, మా పేరు పృథ్వీరాజ్ రామస్వామి. ఓకే. నేను చదువుకున్నామన్నీ అమెరికాలో చదువుకున్నాను. ఓహో. డాన్స్. ఓకే. అంటే ఇట్లా వెస్ట్రన్ డాన్స్ నేను చదువుకున్నాను. ఓకే. అట్లా బ్యాలే, జాజ్, హిప్ హాప్, కంటెంపరీ, లాటిన్ అమెరికన్ స్టైల్స్ అట్లా. సో మన ఇన్స్టిట్యూట్ ఉంది, స్టెప్స్ డాన్స్ స్టూడియో అని. మనది 24th ఇయర్ ఇప్పుడు హైదరాబాద్ లో. ఓకే. ఎక్కడ ఉంది? బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 13 లో ఉంది. తర్వాత తిరుమలగిరిలో ఉంది, దెన్ గచ్చిబౌలిలో ఉంది. 3 బ్రాంచెస్ మనది. ఓకే. సో ఈ బ్రాంచ్ మనం డిఫరెన్స్ మా బాకీ అన్ని స్టూడియో మన డాన్స్ స్టూడియోలో. ఓకే. వి టీచ్ డాన్స్ లైక్ ఎడ్యుకేషన్. ఓ స్కూల్ కరికులం లాగా. మన డాన్స్ దగ్గర కరికులం ఉంది. కరికులం లెవెల్ 1 బిగినర్స్, ప్రీ ప్రైమరీ నుంచి లెవెల్స్ ఉంది. ఓహో. సో ఈ అట్లా చదువుకున్నానంటే వాళ్ళకి ప్రొఫెషనల్ డాన్స్ యాటిట్యూడ్ వస్తుంది. ఓహో. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కువ డాన్స్ స్టూడియోలో ఏం చేస్తారో అని క్లాసికల్ డాన్స్లో కరికులం ఉంది, నో ప్రాబ్లం. అది కూచిపూడియో, భరతనాట్యం వాళ్ళు కరికులం ఉంది. బట్ ఇప్పుడు సినిమా డాన్స్ అంటే సిలబస్ ఉంది. ఇప్పుడు సినిమా డాన్స్ అంటే వాళ్ళకు ఆ కరికులం లేదు. వాళ్ళు ఏం నేర్పిస్తారు, వాళ్ళ సాంగ్ ఒక్కొక్క యాక్టర్ పేరు చెప్పి ఆ యాక్టర్ పేర్లు ఏమి ఫేమస్ సాంగ్ అదే నేర్పిస్తారు. బట్ అందులో ఛాన్సెస్ లేదు. మనం సార్ చెప్పండి సార్. సో ఈ వెస్ట్రన్ డాన్స్ లో ఆ కరికులం లేదు ఎక్కువ. అదే. సో మన డాన్స్ స్టూడియోలో ఆ కరికులం ఉంది. సార్ ఎందుకు వచ్చిందంటే మనం చదువుకున్న అన్ని అక్కడ ఫారిన్ వెరీ గుడ్. అట్లా ఎట్లా ఉంది అట్లా మనం చేద్దాం. సో ఇప్పుడు తెలంగాణ, మన కొత్త స్టేట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఐడియాస్, ఆ క్రియేటివిటీ అన్ని తెలంగాణ ఫోక్ క్లాసికల్ డాన్స్ లో మనం ఇంక్లూడ్ చేద్దాం. వెరీ గుడ్. ఇంక్లూడ్ చేయది. ఇప్పుడు మనం ఫ్లాష్ పెరిని అన్ని సక్సెస్ఫుల్ గా మన అన్ని మాల్స్ హైదరాబాద్ లో ఫ్లాష్ అవును, కొత్త చాలా కొత్తగా. తర్వాత డాన్స్ ఆఫ్ వారియర్స్ అవును, అన్ని ఒక మ్యూజికల్ థియేటర్ లో చేద్దాం. కొత్తగా మ్యూజిక్ రెడీ చేసి రీసెర్చ్ చేసి అవునవును ఫుల్ రీసెర్చ్. అది వారాంగంలో ఎట్లా ఉన్నారు, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు ఆ రోజు, ఎట్లా అట్లా వార్స్ ఎప్పుడు వస్తుంది, ఆ వార్ టైంలో ఏమి స్టైల్లో హ్యాండిల్ చేస్తారు, అదన్నీ చెక్ చేసి నేను చేస్తాను. సో ఈ ఫారిన్ లో చదువుకున్నాక చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. అంతే కదా, రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంది. అంటే దేశకాల పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉండే ప్రజలకు అనుకూలంగా అవును మీరు రీసెర్చ్ చేసి ప్రెసెంటేషన్ అట్లా చేస్తారంటే యూత్ కి చాలా అట్రాక్టివ్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు కొత్తదనం కనిపిస్తే ఎట్లయినా వస్తుంది. ఆల్సో కొత్త మెటీరియల్ కదా వాళ్ళు చూసుకోవచ్చు. అంతే కదా. పాతది అదే సేమ్ చేస్తారంటే ఇదనే అట్లా ఏమి జరుగుతుంది అని డాన్స్ లో క్రేజీగా ఉంటుంది. మన బతుకమ్మల కూడా మనం కొత్తగా చేద్దాం. అంతే. అదే సేమ్ గర్ల్స్, సేమ్ ఫ్లవర్ పార్ట్ అన్ని ఉంది, బట్ ఫార్మేషన్ అలాగే పెట్టాం. అంతే కదా. అది ఒరిజినాలిటీ మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి. అంతే. ఎందుకంటే అది 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 గాడ్ బిలీవ్స్. అది అంతే. అది చేంజ్ చేసి మనకి రైట్ లేదు. సనాతన ధర్మం. అవును, సనాతన ధర్మం అది. బట్ ప్రెసెంటేషన్ అంతే. ఇప్పుడు ఇంత ముందు చిన్న ప్లేయర్ చేస్తారు పిల్లర్ జయంతికి, ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్ చేస్తారు. కలర్ఫుల్ లైట్స్ ఉంది. ఇప్పుడు అన్ని పిల్లలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. 20 years ముందు ఇంత ఇన్వాల్వ్మెంట్ లేదు. గణేష్ చతుర్థి ఇప్పుడు చాలా పెద్దగా డీజే సాంగ్ పెడుతున్నారు, ట్రక్ లో ఉంది. అదన్నీ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. మనం సేమ్ ఒక పూజారి మాత్రం అక్కడే అది ఒరిజినల్, అది చేంజ్ లేదు. సో అట్లా మనం కూడా ఒరిజినాలిటీ అంతే. ఇంప్రూవైజేషన్ ఉంది.
ఇంప్రూవైజింగ్ చేయలేదంటే అవుట్డేటెడ్ అయిపోయింది. మీరు ఏమేమి కోర్సులు నేర్పుతారు? ఇప్పుడు నేనంటే ఇప్పుడు బ్యాలే, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్, అది వెస్టర్న్, కంటెంపరీ మిక్స్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్, జాజ్ బ్యాలే అంటే అది ఒక కళాకారు థియేటర్లో ఈ డ్యాన్స్ స్టైల్ యూజ్ చేశారు. జాజ్ ఎందుకు జాజ్ స్టైల్ థియేటర్లో యూజ్ చేశారంటే అది చాలా బాడీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. అది ఇప్పుడు మీరు స్టోరీ కావాలంటే బాడీ ఎక్స్ప్రెసివ్ కావాలి, అంతే. ఆ స్టోరీలో బాడీ ఎక్స్ప్రెషన్ ఉందంటే మ్యాటర్ ఆడియన్స్కి వస్తుంది, అంతే. అది జాజ్ ఫామే చాలా ఫేమస్. ఇప్పుడు అమెరికా, యూకే, యూరోప్లో బ్రాడ్వే డ్యాన్స్ ఉంది. అది ఎట్లా ఇప్పుడు మన థియేటర్ ఉంది కదా, ఆ థియేటరు మనం పాత థియేటర్ ఉంది కదా సార్ ఆ విలేజ్ లో, ఆ థియేటర్ లో లేటెస్ట్ అడ్వాన్స్ డిజైన్, మ్యూజిక్, సౌండ్, విజువల్ లో ప్రెసెంటేషన్ చేస్తాం. చాలా అక్కడ థియేటర్ అనే చెప్తుంటేనే ఇంట్రెస్టింగ్. అవునవును, థియేటర్ అనే ఇదే అక్కడ. అదే సార్ చెప్పండి. ఇంకా జుంబా డాన్స్ అట్లాంటివి చెప్తారా? ఇప్పుడు సార్ జుంబా డాన్స్ కూడా మా దగ్గర ఉంది. జుంబా ఏం లేదు సార్, అది సింపుల్, ఇట్స్ అన్ ఎక్సర్సైజ్, అంతే. డ్రిల్ అది ఏంది, మన ఫేవరెట్ సాంగ్ పెట్టుకే రైట్ లో ఒక మూమెంట్, 2 మూమెంట్, లెఫ్ట్ లో 2 మూమెంట్, ఫ్రంట్ లో 2 మూమెంట్, బ్యాక్ లో 2 మూమెంట్. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర పిల్లలు? మా దగ్గర ఇప్పుడు అరౌండ్ 200 మెంబర్స్ ఉన్నారు. అంటే మీ ఒక్క ఇన్స్టిట్యూట్? మనం 3 కలిపిస్తే, తర్వాత మన ఇన్స్ట్రక్టర్స్ ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు. తర్వాత కార్పొరేట్ ప్రోగ్రామ్స్. అవును, ఇప్పుడు బయట బాగా అవేర్నెస్ వస్తున్నాయి. అంటే మీ దాంట్లో జీవనోపాధి కూడా బాగుంటుంది. అవునవును, లైఫ్ అంటే స్ట్రగ్లింగ్ అనేది అంటున్నారు. అవునవును, బట్ కష్టపడాలి. ఇది అన్ని ఆర్టిస్ట్ కు సేమ్ సార్, అంతే కదా. ఈ వితౌట్ స్ట్రగుల్ ఇంకోటి ఎంకరేజ్మెంట్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మా సొసైటీలో చాలా తక్కువ ఉంది నిజంగా చెప్తానంటే. ఎందుకంటే ఒక సంగీత ప్రోగ్రామ్ వస్తుంటే నేర్పిస్తున్నారు, ఆ తర్వాత ఎవరు నేర్పించారు అది. బట్ ఇప్పుడు అవేర్నెస్, ఇప్పుడు అంటే మీరు టేకప్ చేసింది ఒక కరికులం ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. అవునవును, వెరీ ప్రొఫెషనల్, ఒక డిగ్రీ లాగా, ఒక బీటెక్, అవునవును, అట్లా డిప్లొమా కోర్స్, డిప్లొమా లాగా. అవును, నేను 3 డిప్లొమా చేశాను. జీవనోపాధి బాగానే ఉంటది కదా? బాగానే ఉంది, మెటీరియల్ ఎక్కువ ఉంది. మెటీరియల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చారంటే అంటే ఒక బుక్ చదివినట్టే 3 years కూడా మా స్టూడియో వస్తారు, అంత మెటీరియల్ ఉంది మన షేర్ కోసం. ఉంది. ఇప్పుడు ఓన్లీ సాంగ్ నేర్పించడం అంటే మెటీరియల్ ఎక్కువ లేదు. ఒకసారి సాంగ్ నేర్పించిన తర్వాత నెక్స్ట్ ఫేమస్ సాంగ్, అంతే. బట్ మన దగ్గర మెటీరియల్ ఉందంటే స్టూడెంట్స్ రెగ్యులర్ గా వస్తారు. సో నేను కూడా అది బావిలో నీరు లాగా కొత్తగా వస్తుంటది, పాత నీరు పోయి కొత్త నీరు అట్లా. అవునవును. సరే, ఇప్పుడు పాత వాళ్ళే ఎంతమంది నేర్చుకున్నారు మీ దగ్గర? ఇంతమంది అరౌండ్ 10,000 పైన ఉన్నారు. తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా నేను నేర్పిస్తాను, ఫ్లయింగ్ ఆఫీసర్ కు. తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇప్పుడు ఎస్టర్డే వాళ్ళకు 76th బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్, ఐపీఎస్ ఆఫీసర్ మన రాజేంద్ర నగర్, వాళ్ళు కూడా మా కొరియోగ్రఫీ, అన్ని ప్రొఫెషనల్స్, ఆల్సో ఫ్యాకల్టీ. అంటే ఏమైనా డాన్స్ బ్యాలేనా లేకపోతే జాజ్ బ్యాలే? అంటే డాన్స్ బ్యాలే అంటే ఏమైనా చేస్తారా? టైటిల్ పెట్టి. అవునవునవును, మన ఇండియన్ ఎపిక్స్ తీసుకుంటారా? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత డాన్స్ ఆఫ్ వారియర్ అది ఒక షో, అది పెరిని, బతుకమ్మ, అన్ని కలిపిస్తే అన్ని రకాల అంటే ఒక షో, అది మంచి ఒక మూవీ టైప్ లో ఒక షో. ఎట్లా అంటే దీనికి స్క్రిప్ట్, అన్ని కోరియోగ్రఫీ, ఒక్కొక్క సీక్వెన్స్ కు సెపరేట్ సాంగ్స్ కంపోజ్ చేయాల్సి సార్. ఆల్మోస్ట్ 4 months రీసెర్చ్ చేసి అలగ్ కంపోజింగ్ కావాలి. ఒకటి సాంగ్ మనం చేయలేదు. సో 45 minutes సాంగ్స్ నాకు 2 months పడుతుంది ఆ సాంగ్స్ కంపోజింగ్. తర్వాత డాన్సర్స్ అన్ని అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. వచ్చి మన తెలంగాణ టూరిజం అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ బోత్ సపోర్టెడ్ మన సోషల్. సో చాలా ఆ షో నుంచి మా డాన్స్ స్టూడియో నోన్ ఫర్ కంటెంపరీ. అది ముందు అంటే ఎంత లేదు, బట్ ఇది తర్వాత మన చాలా ఫేమస్ గా. ఇంకా మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? సార్ మనకి అవార్డ్స్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ క్రియేటివ్ హెడ్ అని ఒక అవార్డు ఇస్తారు, అది కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ చేసి మనం మొన్న గవర్నర్ నరసింహ గారు వాళ్ళు కూడా పిలిపించి అవార్డు ఇచ్చారు. అప్పుడు డీజీపీ గారు కూడా పిలిపించి అవార్డు ఇచ్చారు. సో అవార్డు ఇచ్చింది సార్, స్టేట్ లెవెల్లో మనకు వచ్చింది.
ఫారిన్ కంట్రీస్ అన్న వెళ్ళారా సార్? నేను ఇప్పుడు తక్ అరౌండ్ 40 కంట్రీస్ నేను విజిట్ చేశాను విత్ యువర్ టీమ్. అవును. ఇప్పుడు రీసెంట్ గా కూడా నేను కంబోడియా విజిట్ చేశాను. వాళ్ళు కంబోడియా గవర్నమెంట్ నాకు పిలిపించారు టూరిజం నుంచి. సో అక్కడ ఒక 1 వీక్ నేను విజిట్ చేసి వాళ్ళు ఇక్కడ షోస్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ మన తెలంగాణ కూడా ఇప్పుడు నెక్స్ట్ 2 months లో ఆ షో స్టార్ట్ ఉంది. ఎట్లా అంటే సార్, ఈ స్పెషల్ ఐటమ్ ఈ ఇండియాలో ఎక్కడ చేయలేదు. అవును, అట్లా మనం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు 1 or 2 months లో ఆ షో స్టార్ట్ అయిపోయింది. అది కంటిన్యూటీగా ఉంది, నో స్టాప్. అంతే. అట్లా కొత్త జనరేషన్కి ఏం చెప్తారు? కొత్త జనరేషన్కు ఇప్పుడు కళాకార్ నేను ఆర్టిస్ట్ కావాలి అట్లా అంటే నెంబర్ 1 ఫస్ట్ నేర్చుకోకుండా స్టేజ్ రాదు. డైరెక్ట్ గా ఈ వీడియో రీల్స్ అది ఫేమస్ లేదు. అది టెంపరీ సబ్జెక్ట్ కావాలి. అందుకే మీరు స్టడీ చేశారంటే ఆ సబ్జెక్ట్ స్ట్రాంగ్ గా వస్తుంది. అంతే. ఎంత నాలెడ్జ్ ఎంత పెద్ద కాంపిటీషన్ వస్తా కూడా మీరు సర్వీస్ చేస్తాం. అంతే. మీరు స్టడీస్ లేదు, నేను అట్లా రీల్స్ చేద్దాం, వీడియో సాంగ్స్ చేద్దాం అంటే అది నీకు ఫౌండేషన్ కాదు. ఫస్ట్ మంచి ఫౌండేషన్ పట్టుకోండి, తర్వాత ఇండస్ట్రీలో రండి. అంతే. అండ్ ఆల్వేస్ కీప్ అప్డేట్. అంతే. అప్డేట్ చేయాలంటే ఈజీగా ఒక పర్సన్ వచ్చి లేకపోతే వెనుకకు పడిపోతారు. 2-3 years తర్వాత మీరు ఎవరే తెలియదు, వెనుకకు పడిపోతారు. అంతే. అదే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. మిమ్మల్ని మా ప్రేక్షకులు కాంటాక్ట్ చేయాలంటే నెంబర్ చెప్పండి సార్. తప్పకుండా. మన ఇన్స్టిట్యూట్ నేమ్ స్టెప్స్ డాన్స్ స్టూడియో, www.stepsdanz.com. ఇది మన వెబ్సైట్. మీరు గూగుల్లో స్టెప్స్ డాన్స్ స్టూడియో కొట్టేస్తుంటే వస్తుంది మన మొత్తం. అవును. సేమ్ ఆ వెబ్సైట్ నుంచి మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని లింక్స్ ఉంటాయి. తర్వాత మీరు కాంటాక్ట్ కావాలంటే మా నంబర్ ఉంది 9246271230. మళ్ళీ ఒకసారి 9246271230. సో గురువుగారు, మీరు ఎంతో ఇంకా పైకి రావాలని మన ప్రభుత్వం వారు, ప్రైవేటు ప్రజలు అందరూ కూడా మా కళారత్నాల తరఫున మీకు శుభాకాంక్షలు. మీరు మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వికసించాలని, మంచి ఇంకా పేరు ప్రఖ్యాతలు రావాలని, మీరు గడించి ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు ఒక మహా గురువు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, నాకు చాలా ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇట్స్ ఎ గుడ్ వీడియో. మీకు అవసరం అంటే సార్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రఘునందన్.